ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఈ నెల 19న దీపు అనే ట్రాన్స్జెండర్ ను ప్రేమ పేరుతో వంచి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాస్యా డిమాండ్ చేశారు. దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన బండిని తక్షణమే దీపుకి వెంటనే న్యాయం జరగాలి 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 దీపుకు న్యాయం జరగాలి 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 దీపుకు న్యాయం జరగాలి we want justice we want justice we want justice చూడండి. బన్నీని వెంటనే ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే రాదు ఫోటో తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరిఖని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశాదీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాస్యా, మాది గోదావరిఖని.